హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆటాస్టిక్ హౌస్ వైఫ్. సో ఈరోజు ఇంకొక మంచి స్నాక్ రెసిపీతో వచ్చేసానండి. సో మ్యాక్సిమం మనకి అందరికీ తెలిసిన రెసిపీ ఏది. సో స్ప్రింగ్ పొటాటోస్ అంటారు. సో మనకు బయట ఎగ్జిబిషన్లో కానీ మార్కెట్స్లో కానీ బయట స్ట్రీట్ ఫుడ్స్ దగ్గర ఇవన్నీ దొరుకుతాయి. సో బయట అయితే ఏదో ఆయిల్తో చేస్తూ ఉంటారు కదండి. సో మనం ఇంట్లోనే ఇది మంచిగా నీట్గా ఫ్రెష్గా హైజీన్గా చేసుకోవచ్చు. సో ఇది పిల్లలకు కూడా ఇష్టమైన రెసిపీ కాబట్టి వాళ్ళు కూడా ఇష్టంగానే తింటారు. సో ఇంకా మనం ఈ రెసిపీ ఎలా చేయొచ్చు అనేది నేను మీకు చిన్న చిన్న టిప్స్తో ఈజీగా తొందరగా అయిపోయేలాగా ఎలా చేసుకోవాలి అన్నది కూడా నేను మీకు చూపిస్తానండి ఇప్పుడు. సో వీడియో ఎక్కడ మిస్ చేయకుండా మొత్తం కంప్లీట్ వీడియో చూడండి. సో ఫస్ట్ దీనికి కావాల్సింది 2 ఆలుగడ్డలు తీసుకున్నానండి నేనైతే ఫస్ట్ ఈ 2 ఆలుగడ్డల్ని నాకు కావాల్సిన క్వాంటిటీకి 2 ఆలుగడ్డలు సరిపోతాయండి. సో మీకు ఒకవేళ ఇంకెక్కువ క్వాంటిటీ కావాలనుకుంటే ఎక్కువ తీసుకొని చేసుకోవచ్చు. సో దానికన్నా ముందు నేను ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసి పక్కన పెట్టాను. దాని తర్వాత ఇంకా మనము ఆలుగడ్డ తీసుకున్నాం కదా, దాని స్కిన్ అంతా పీల్ చేయాలి. సో ఇలా మొత్తం స్కిన్ అంతా ఎక్కడ కొంచెం కూడా లేకుండా చూసుకొని నీట్గా పీల్ చేసుకోండి. మీరు ఎన్ని ఆలుగడ్డలు తీసుకుంటారో దాన్ని బట్టి ఏ క్వాంటిటీ మెజర్మెంట్స్ కూడా ఉంటాయి. సో యాజ్ ఇట్ ఈస్ నేను చెప్పినట్టుగానే ఫాలో అయిపోండి. మీరు కూడా రెసిపీ మీకు కూడా అద్దరిపోయే టేస్ట్తో మంచిగా వస్తుంది, దానికి గ్యారంటీ నాది. సో ఫస్ట్ ఇలా ఆలుగడ్డలు మొత్తం స్కిన్ ఎక్కడ కొంచెం కూడా లేకుండా పీల్ చేసుకోండి. ఇలా 2 ఆలుగడ్డలు పీల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి గ్రేటర్ ఉంటుంది కదండి, ఇలా స్లైస్ కట్ చేసేది. సో ఇలా స్లైస్ లాగా వచ్చేలాగా మనం కట్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి గ్రేటర్ లేకపోతే మీరు చాపింగ్ బోర్డ్ మీద నైఫ్తో అయినా కట్ చేసుకోవచ్చండి. బట్ నైఫ్తో కట్ చేసుకునేటప్పుడు ఏంటంటే మనకు కొంచెం లావుగా వస్తుంది. సో కొంచెం సన్నగా వచ్చేలాగా చూసి కట్ చేసుకోండి. సో ఈ గ్రేటర్ ఉంటే కనుక మీకు ఈజీగా అయిపోతుంది అనమాట. మనకు కొంచెం థిన్గా వస్తాయి ఈ గ్రేటర్లో అయితే. సో ఇలా మొత్తం స్లైసెస్ అన్నీ కట్ చేసేసుకున్న తర్వాత ఇందాక మనము సాల్ట్ వాటర్ యాడ్ చేసి పెట్టాం కదా, అందులో వేసేసుకోవాలండి ఇప్పుడు ఈ స్లైసెస్ అన్నీ. సో ఇలా వాటర్లో వేసిన తర్వాత మనకి ఉప్పు నీరు కాబట్టి ఇది కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటుందండి. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఆలుగడ్డలకు ఉన్న స్టార్చ్ మొత్తం మనకి వాటర్లోకి వచ్చేస్తుంది అనమాట, వాష్అవుట్ అయిపోతాయి. సో మనకి మ్యాక్సిమం ఇది మొత్తం నీట్గా అయిపోవాలి, స్టార్చ్ ఏం లేకుండా వచ్చేయాలి అంటే మనం ఇలా సాల్ట్ వాటర్లో యాడ్ చేసి ఒక్కసారి ఇలా వాష్ చేయాలి నీట్గా. సో ఇలా నీట్గా వాష్ చేయడం వల్ల ఈ స్టార్చ్ మొత్తం వచ్చేస్తుంది కాబట్టి మనకి రెసిపీ కూడా మంచి టేస్ట్తో ఉంటుందండి. సో ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మెల్లిగా స్లోగా కలుపుతూ ఉండండి. సో మనకి ఏంటంటే స్టార్చ్ వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు చూసారు కదా, మనకి ఇలా బెండ్ అవ్వాలి, ఫ్లెక్సిబుల్ అవ్వాలి ఈ స్లైసెస్ అన్నీ అంటే మనకు కొద్దిసేపు వాటర్లో ఉండాలి ఇవి. సో ఒక 5 to 10 minutes మీరు దాన్ని పక్కకు పెట్టేయండి. పెట్టేసి ఈ గ్యాప్లో నెక్స్ట్ ఇంకొక గిన్నెలో నేను ఒక టూ స్పూన్స్ బియ్యం పిండి వేసుకున్నానండి. దాని తర్వాత మీరు తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా ఉప్పు కారం యాడ్ చేసుకోండి. ఇక్కడైతే నేను 1 స్పూన్ ఈచ్ యాడ్ చేశాను, అంటే 1 స్పూన్ కారం 1 స్పూన్ ఉప్పు. అండ్ కొంచెం సాస్ అండి, టమాటో సాస్ ఉంటుంది కదా, కెచప్ సాస్. సో అది 1 స్పూన్ అండి, అది కూడా వేసి ఇదంతా బాగా కలిపేయండి. ఒకసారి మిక్చర్ అంతా బాగా కలిపేసిన తర్వాత నెక్స్ట్ కొన్ని వాటర్ యాడ్ చేస్తూ ఈ పిండి మిశ్రమం అంతా బాగా కలుపుకోండి. సో వాటర్ ఒకేసారి యాడ్ చేయకండి. ఒకేసారి యాడ్ చేయడం వల్ల ఏంటంటే మీకు కన్సిస్టెన్సీ లూజ్ అవ్వచ్చు. ఒకవేళ లూజ్ అయితే మళ్ళీ పిండి యాడ్ చేయడం మళ్ళీ ఇదంతా అవుతుంది. సో కొంచెం యాడ్ చేస్తూ కలిపితే ఏంటంటే మీకు కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవచ్చు అనమాట. సో ఇలా కొన్ని వాటర్ యాడ్ చేస్తూ మనకి ఇలా మనం ఇప్పుడు ఆలూకి ఇది వేస్తే పట్టుకునేలాగా చూసి కలుపుకోండి. సో ఫైనల్గా మనకి కన్సిస్టెన్సీ మాత్రం ఇలా ఉండాలి. ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. మనకి ఆలూకి పైకి వేస్తే పట్టుకోవాలి, సో అలా ఉండాలన్నమాట. సో నా వీడియోస్ చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా నాకు ఒక 5 to 10 minutes అయిపోయింది కదండి, మనం ఆలూ కూడా పెట్టేసి. సో ఇలా ఒక చిన్న స్టిక్ లాంటిది తీసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక స్లైస్ తీసుకొని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఇలా గుచ్చాలండి. సో ఇది ఆల్టర్నేటివ్గా షేప్ ర్యాండమ్గా వచ్చేలాగా చూసి గుచ్చుకోండి. ఒక పీస్ అటు సైడు ఒక పీస్ ఇటు సైడు అలా గుచ్చుకోండి. సో మధ్యలో పుల్లని ఒక చేతితో మీరు పట్టుకున్నారు కదా, అది తిప్పుతూ
ఇలా మీరు తీసుకున్న స్లైసెస్ అన్నీ ఆ స్టిక్కి ఇలా మొత్తం గుచ్చేయాలన్నమాట. ఇలా ఒక చేతితో తిప్పుతూ గుచ్చండి. సో ఏంటంటే మనకి ర్యాండమ్గా వస్తుంది షేప్ కూడా అటు ఇటుగా. సో మనకి యాజ్ ఇట్ ఈజ్ మనకి స్ప్రింగ్ ఆనియన్స్ బయట ఎలా దొరుకుతుందో అలాగే ఉంటుంది ఇది కూడా. సో మనకి చూడడానికి కానీ టెక్స్చర్ కానీ టేస్ట్ కానీ సేమ్ ఉంటుంది, ఎక్కడ కూడా మనకి తేడా ఉండదండి. సో ఇది ఇంట్లో హైజీన్గా చేసుకోవడం వల్ల మనకి పిల్లలకి అందరికీ కూడా చాలా మంచిది. సో ఇప్పుడు గుచ్చేసాం కదండి. ఇప్పుడు నేను ఇది ఇందాక మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదా, అది ఈ ఆలు మీద ఇలా వేయాలన్నమాట. సో ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మొత్తం ఆలు అన్ని స్లైసెస్కి పిండి పట్టుకునేలాగా చూసి మొత్తం ఇలా వేసేయండి. సో ఏంటంటే మనకి ఈ ఆలుకి ఇదంతా బాగా పట్టుకుంటుంది. పట్టుకొని మీకు బయట ఎలా టేస్ట్ వస్తుందో సేమ్ అదే టేస్ట్ వస్తుందన్నమాట. సో ఇలా వేసి పెట్టుకున్న తర్వాత మీరు ఎన్ని చేసుకుంటున్నారో అన్నీ అలా రెడీ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం ఆయిల్లో వేస్తూ ఉండాలి. ఇంతలోపు నేను ఆయిల్ కూడా కడాయిలో వేసి వేడి చేసేసానండి. ఇంక ఇప్పుడు మనం స్ప్రింగ్ పొటాటోస్ రెడీ చేసుకున్నాం కదా, సో అవన్నీ ఇందులో వేసి మనం డీప్గా ఫ్రై చేసుకోవాలి. సో ఆయిల్ వేడయిన తర్వాతనే వేయండి, లేదంటే మీకు పొటాటోస్ క్రిస్పీగా రావు, మెత్తగా వచ్చేస్తుంది. సో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే ఇలా వేసి 2 సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకోండి. అండ్ మీకు ఇందులో స్టిక్ ఉంది కదా, అదేమి ఖరాబ్ అయిపోతుందో సంథింగ్ అని ఏం భయపడక్కర్లేదు, అవన్నీ ఏం అవ్వదండి స్టిక్కి. సో మీకు యాజ్ ఇట్ ఈజ్ ఎలా వేశారో అలాగే మీరు తీసుకోవచ్చు అనమాట. సో ఇలా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా 2 సైడ్స్ తిప్పుతూ నీట్గా ఫ్రై చేసుకోండి. సో బాండీ సైజుని చూసి మీరు స్టిక్స్ కూడా రెడీ చేసుకోండి. ఒకవేళ మీరు స్టిక్ పెద్దగా ఉండి మళ్ళీ బాండీలో పట్టకపోతే తర్వాత కష్టం ఫ్రై చేసుకోవడానికి. సో అలాంటప్పుడు ఇంకా స్టిక్ మధ్యలోకి విరక్కొట్టుకొని వేసుకోవాలండి. సో ఇప్పుడు నేను ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నానండి. నేను ఎన్ని రెడీ చేసుకున్నానో అన్ని పొటాటోస్ని ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న తర్వాత సో దీన్ని మీరు సాస్తో కానీ లేదంటే మయోనీస్తో కానీ దేంతో అయినా సర్వ్ చేసుకోవచ్చు పిల్లలకి. సో ఇదండి ఈరోజు స్ప్రింగ్ పొటాటో రెసిపీ. మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. చూశారు కదా, యాజ్ ఇట్ ఈజ్ మనకు బయట ఎలా ఉంటుందో అలాగే ఉంది ఇక్కడ కూడా, ఏమాత్రం కూడా తీసిపోలేదు. సో మీ ఇంట్లో పిల్లలకు కూడా హైజీన్గా ఇలా చేసి పెట్టండి. సో ఇదండి ఈరోజు రెసిపీ. నౌ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Bye guys, see you in the next video.